విద్య ఏమిటంటే, ఒక తెలియని విషయాన్ని తెలిసిన వాడిగా అవ్వటం. అవగాహన చేసుకోవటం విద్య. అవగాహన బుద్ధిని పెంచుకోవటం విద్య. ఇది విద్యకు నిర్వచనం. అయితే విద్య అన్న పదము మనకు ఇంకా స్పష్టంగా ధాతువు నిర్వచనం ఏం చెప్తుంది? విదసత్తాయాం విదచేతనాఖ్యాన నివాసేషు విద్లు విచారణే విదజ్ఞానే విద్లు లాభే. ఇవి ధాతువులు చూపించారు. అంటే సచ్చిదానందములకు సచ్చైతన్య ప్రకాశ నివాస విచారణ జ్ఞాన సమృద్ధి అనే 7 పదములకు ఏ నిర్వచనమో అదే విద్య పదానికి నిర్వచనం చెప్తోంది శాస్త్రం. అంటే ఏమిటంటే జీవుడు ఎదగటము అనే తన ప్రక్రియలో ఏం చేస్తాడు? ముందు తనను తాను చైతన్యవంతం చేసుకుంటాడు. అది చైతన్యవంతం చేసుకోకుండా అసలు ప్రక్రియ మొదలవ్వదు ఎక్కడ కూడా. మనిషి ప్రవర్తనకు మూల సూత్రం అది. ఏం చేస్తున్నాను అంటే, ఉన్నవాడు ఉన్నట్టు ఒక ఆలోచన వచ్చింది అని ఒక మాట మాట్లాడాలంటే ఎట్లాగైతే తనను తాను యాక్టివేట్ చేసుకుంటాడో, ముందు సంకల్ప స్థానంలోనే అంటే అభౌతిక స్థానంలోనే అవుతుంది. తర్వాత బయటికి వ్యక్తం అవుతుంది. ఏ ఇంద్రియం ద్వారా వ్యక్తం చేయాల్సిన క్రియ ఆ ఇంద్రియం ద్వారా వ్యక్తం అవుతుంది. కానీ ముందయ్యేది తనను తాను చైతన్యవంతం చేసుకునే ఒక ప్రక్రియను చేయకుండా జీవ ప్రక్రియ జరగదు. కేవలం మనం అనుకుంటాం మనకు చరప్రాణులుగా మనం చేస్తామని. అచరప్రాణి అయిన మొక్కైనా అది ప్రతిస్పందించాలి. దేనికి? అది ఎదగాలంటే ప్రకృతికి ప్రతిస్పందన చేస్తుందది. సూర్యరశ్మికి ప్రతిస్పందన చూపిస్తుంది. ప్రతిస్పందన అంటే తనను తాను చైతన్యవంతం చేసుకోవటం. ఒక బీజం ఫలదీకరించాలన్నా సరే తనను తాను చైతన్యవంతం చేసుకోవాలి. ఇది జీవ ప్రక్రియ. జీవానికి మూల ప్రక్రియ. ఇది జరగకుండా సృష్టి నడవదసలు. అది విద్య.